నూనెల ధరలు మండిపోతుంటే రెండో పక్కన మామిడి పంటలను కూడా పక్కన పెట్టేసి ఆయిల్ పామ్ వైపుకి జనాలు అడుగులు వేస్తుంటే దీంట్లో వాస్తవంగా సాగు విస్తీర్ణం 20 లక్షల ఎకరాలు ఉంటే ఇప్పుడు 8,45,000 ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు అంటూ వైసీపీ పత్రికలో, అదే సమయంలో గిట్టుబాటు ధర కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితుల్లో ఆయిల్ ఫామ్ రైతులు అల్లాడిపోతున్నారు అన్నటువంటిది ఈనాడులో రాసుకొచ్చారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 5.66 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. 1,74,000 మంది రైతులు మాత్రమే చేస్తున్నారు. 18.95 లక్షల టన్నుల గెలలు, ఎకరాకి 7.92 టన్నులు ఉత్పత్తి అవుతుంది. ప్రాసెసింగ్ యూనిట్లు 13 ఉన్నాయి. గంటకు 481 టన్నులు. క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి 3.31 లక్షల టన్నులు. రాష్ట్రంలో సాగు కనువైన నేలలు 6,25,000 ఎకరాలు అన్నట్టు ఈనాడు రాస్తుంది. 20 లక్షల ఎకరాలని సాక్షి రాస్తుంది. ప్రజలకి ఏది అర్థం కాదు. రెండు పరస్పర భిన్నమైనటువంటి కోణంలో ఉన్నాయి. అక్కడేదో పరిశ్రమలు లేక మానేస్తున్నారని ఈనాడు, సాగు విస్తీర్ణం తగ్గిపోయింది అన్నటువంటిది, సగానికి తగ్గిన వేరుశనగ పంట, నువ్వులు, సన్ఫ్లవర్ సాగు పరిస్థితి కూడా అంతే అన్నటువంటి కోణాన్ని వీళ్ళు రాసుకొస్తున్నారు. విషయం ఏంటన్నది ఎవరికి అర్థం కాకుండా చెప్పుకొస్తున్నారు ఇద్దరు కూడా. అసలు పాయింట్ ఏంటయ్యా అంటే ఈ సాగుని ప్రోత్సహించాలంటే దీనికి కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలి. ప్లస్ ఇది లాంగ్ స్టాండింగ్ పంట, అంటే ఒకసారి కాపు తీసేసేటటువంటిది కాదు. ఇప్పుడు వరి ఈ 6 నెలల తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, లేదా గోధుమ, లేకపోతే ఇంకొకటి శనగైనా, అట్లాంటి ఒక పంట అయిపోయిన తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, లేదా వాళ్ళే కంటిన్యూ చేసుకోవాలని చేసుకోవచ్చు. కానీ ఇది వచ్చేటప్పటికి ఈ ఏడాది నాటితే ఆ తర్వాతన కాయలు ఉత్పత్తి ఇదంతా వచ్చేటప్పటికి ఏళ్ల తరబడి పడతానే ఉంటుంది. అన్నేళ్ల పాటు లీజుకి ఇవ్వాలి. అన్నేళ్ల పాటు వీళ్ళు ఇచ్చేటటువంటి లీజు కౌలుకి కుదరట్లేదు. అసలు పాయింట్ అది. వాస్తవానికి సుదూరంగా మీడియా ప్రయాణిస్తుంది. కౌలుకి ఇచ్చేటటువంటి వాళ్ళకి ఏడాదికి 30,000 రూపాయలు చొప్పున, 40,000 రూపాయలు చొప్పున ఇస్తున్నటువంటి సందర్భంలో అది గిట్టుబాటు కావట్లేదు వీళ్ళకి. దానికి అనుగుణంగా రాయితీలు కావాల్సినటువంటి అవసరం. ఏ దిశగా అడుగులు పడతాయో చూడాల్సి ఉంది.